అన్న మీరు రాసిన మీరు పాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట ఏది? నేను సమాజం ఇట్లా అయిపోయారనే బాధ తప్ప నేను ఎప్పుడు కూడా నేను నా సొంతం కోసం ఎందుకు రాసుకుంటాను అంటే ఎప్పుడన్నా అనుకుంటే కూడా మా పూజమ్మ ఏమో నన్ను నమ్మి వచ్చింది కదా, నేను టైంకి ఉండను కదా, పిల్లలు చిన్నోళ్ళ ఇబ్బంది పెడతారు కదా, వెళ్ళని సంసారం టైంకి ఉండదు. ఈ మధ్యకాలంలో కారు తీసుకుని ఆ ఈఎంఐలు, ఆ ఇంటి రెంటు, పిల్లల ఫీజులు, ఇల్లు గడపడం, నేను తిరగడం, ఇదంతా కొంచెం ఇబ్బంది అయ్యి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఆమె అనుకుంటుందా అని చెప్పి ఒక సందర్భంలో అయ్యింది. పల్లె పల్లెకు పోరు పాట అయిపోతున్న ప్రశ్నించ పాట నీవో రామ నరసయ్య, నీతిగల్లా మాట నిప్పులా వానాట సాగుతో సంసారమో రామ నరసయ్య, కష్టం ఎంత ఉన్న ఇష్టంగా పాటను ప్రజలకై పాడుతావో రామ నరసయ్య, ఇల్లు ఇడుపును ఇడిసి ఏడుస్తూ ఎల్లినో సల్లంగా తిరిగిరారో రామ నరసయ్య, కన్న పిల్లల ఏడుపు కోనిచ్చి ఊకుంచి ఎత్తుకొని నవ్వించి ఇంటి కాడదించి మురిపించి మురిపించి ముద్దులను గురిపించి మళ్ళొస్తానని చెప్పి సంకాకేసి నడి రాత్రి నాయనని పిలిచి రట్టనిపించి ఏడుపులో తెల్లారే పొద్దు చీకటించి మధ్యరాత్రి కూడా మెలకొస్తుంది. నేను ప్రాక్టికల్గా ఏదో కథలు చెప్పను, అసలే కోయిల కూర్చుంది నేను పాట రాసిన నేను కట్టలు కట్టి ఇట్లా చెప్పడం మాత్రం కాదు. నేనేమంటానంటే నేను బెంగళూరులో దగ్గర ఉన్నా, వేరే పని మీద ఉన్నా, నాతో పాటు ఉండే అన్న చనిపోయిండే, ఆయన బాగా గుర్తొస్తుండు, నా చేతులలో చనిపోయాడు ఆయన, బాగా గుర్తొస్తుండు, నిద్ర వస్తలేదు. అప్పటికే ఆయన చనిపోయి 2 months అవుతుంది, ఆయన నాకు పోతలేదు నా మైండ్కి వెళ్ళి. ఇప్పుడు మనం ఇంతసేపు కూర్చున్నాం, నీకేమైనా అయితే జీవితంలో పోదు అది, నేను ఎట్లా పోతుంది అది, జ్ఞాపకం పోదు. అట్లా ఆయన నాకు చాలా దగ్గరగా ఉన్న ఆయన చనిపోయాడు. అతని కాడ 2:30 అప్పుడు అవుతుంది, నిద్ర పడతలేదు, పిల్లలు ఎట్లు. నేను అప్పటికే నెల అంటే ఎక్కువ రోజులు అయింది దరిదాపు. ఏంది వీళ్ళు ఆమె అనుకుంటే ఇట్లా అనుకుంటారా, నేను వస్తేప్పుడు పిల్లలకు నాయన పోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తుంటే కోని చూపించి ఇంటికాడ దింపేస్తే, నేను పొయ్యే కొద్దిన వెనకంగా వస్తుంటే మళ్ళీ మోరికాడికి రాగానే మళ్ళీ మోరు దాడుతుంటే కింద పడతాడు. నేను మళ్ళీ ఆకెట్లోకి వచ్చి ఎత్తుకొని ముద్దులు పెట్టి బిడ్డ నేను మళ్ళీ వస్తానని చెప్పి ఏదో ఒకటి కొన్నది చేతులు పెట్టి బ్యాగ్ వేసుకొని వెళ్ళి వస్తుంది కదా. అద్దమ్మ రాత్రి అవుతుంది, పిల్లలు గుర్తొస్తారు అంటే ఇవి కొన్ని విపరీతమైన పెయిన్ ఉంటుంది, చెప్పలేము. అది ఇటువంటి వ్యవస్థలో నడుస్తున్నప్పుడు అది తప్పదు, ఎమోషనల్ అయ్యేది కామన్, అది నడుస్తుంటుంది. అదేది మనం కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని జరుగుతుంటాయి అన్న. ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తా, మీకు గుర్తుకొచ్చేదో చెప్పండి. కేసీఆర్ నయవంచకుడు, రేవంత్ రెడ్డి మూర్ఖుడు, గద్దర్ ఫైనల్గా మతి తప్పిన పెద్ద మనిషి. అంతే అంటారా? ఎందుకన్నా? ఎందుకు అనేది ప్రాక్టికల్గా మీరు చూస్తే కేఏ పాల్ని అడగాలి మీరు, లేదా మళ్ళీ పోయి రేవంత్ రెడ్డిని అడగాలి, లేదు అంటే రాహుల్ గాంధీని అడగాలి.